వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 11వ శ్లోకం, శ్లోక నెంబర్ 11. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజినకుశోత్తరం. తాత్పర్యం: యోగాభ్యాసం చేయటానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి. కుశగడ్డి అంటే దర్భలు, జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒకదానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు బాహ్య సాధన గురించి చెప్తున్నాడు. శుచౌ దేశే అంటే ఒక పవిత్రమైన లేదా పరిశుద్ధమైన ప్రదేశం. ప్రారంభిక దశలో బాహ్య వాతావరణం మనస్సును తప్పకుండా ప్రభావితం చేస్తుంది. సాధన యొక్క తరువాతి దశలలో అపరిశుభ్రమైన మురికి ప్రదేశాలలో కూడా అంతర్గత పవిత్రత సాధించవచ్చు. కానీ ప్రారంభ దశలో వారికి మనస్సును పవిత్రంగా ఉంచుకోవటానికి పరిశుభ్రమైన ప్రదేశం సహకరిస్తుంది. కుశగడ్డి అంటే దర్భలతో చేసిన చాప నేలలో వేడిమి, చలి నుండి రక్షణ ఇస్తుంది. వ్యక్తి ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు పైనున్న జింక చర్మం విషపూరిత ప్రాణులైన పాములు, తేళ్లు వంటి వాటిని దరిచేరనీయదు. ఒకవేళ ఆసనం మరీ ఎక్కువ ఎత్తులో ఉంటే పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఆసనం మరీ తక్కువ ఎత్తులో ఉంటే నేలపై పురుగులు, కీటకములు వంటి వాటితో ఇబ్బంది కలగవచ్చు. ఈ శ్లోకంలో బాహ్యమైన ఆసనం గురించి చెప్పబడిన కొన్ని విషయాలు ఇప్పటి కాలానికి కొంత అన్వయం కాకపోవచ్చు. కానీ ఇక్కడ భావార్థం ఏమిటంటే మనస్సు భగవంతుని పట్ల ప్రేమయుక్త భక్తి భావాల్లో నిమగ్నమవ్వాలి. Meaning of the shloka is: to practice yoga, one should make an asana, that is a seat, in a sanctified place by placing kush grass, which is darbha, deer skin, and a cloth, one over the other. The asana should be neither too high nor too low. Sri Krishna explains in these words the external practice for sadhana. Suchau deshe means a pure or sanctified, clean place. In the initial stages, the external environment does impact the mind. In later stages of sadhana, one is able to achieve internal purity even in dirty and unclean places. But for neophytes, clean surroundings help in keeping the mind clean as well. A mat of kush grass, that is darbha, provides temperature insulation from the ground. The deer skin atop it deters poisonous pests like snakes and scorpions from approaching while one is absorbed in meditation. If the asana is too high, there is a risk of falling off, and if the asana is too low, there is danger of disturbance from insects on the ground. Some instructions regarding external seating given in this verse may be somewhat not applicable to modern times, in which case the spirit of the instruction is to be absorbed in the thought of God, while instruction for the internal practice remain the same. ఓం నమో భగవతే వాసుదేవాయ.